గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈ రోజు మనము 10వ తరగతి రామాయణంలోని అరణ్యకాండం గురించి తెలుసుకుందాం. అరణ్యకాండంలోని ముఖ్య విషయాలు, ఆ ముఖ్య విషయాలను తెలుసుకుంటే ఆ అరణ్యకాండం నుండి ఎలాంటి ప్రశ్న వచ్చినా సరే మీరు రాయగలుగుతారు. ప్రశ్న ఎలా రావచ్చు అంటే, రావణుడు సీతాదేవిని అపహరించిన వృత్తాంతం రాయండి, లేదంటే మారీచుని సహాయంతో రావణుడు సీతను ఎలా ఎత్తుకుపోయాడు, ఇలా ప్రశ్నలు అడగొచ్చు. ఆ ప్రశ్నలకు ఎలా సమాధానం రాయాలి అనే విషయాన్ని నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. సీతారాములు పంచవటిలో సుఖంగా జీవిస్తున్నారు. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి రాముడి అందానికి మోహపడి తనను భార్యగా స్వీకరించమని రాముణ్ణి కోరింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. శూర్పణఖ దండకారణ్యంలో ఉన్న సోదరుడు కరుడికి ఈ విషయం చెప్పింది. కరుడు పంపిన యోధులను, హరదూషణాదులను, మొత్తం 14,000 మంది రాక్షసులను రాముడు గడియలో చంపాడు. అకంపనుడు అనే గూఢచారి దండకలో రాక్షస సంహారం జరిగిందని రావణునికి వార్త చేర్చాడు. రావణుడు రాముణ్ణి చంపుతానన్నాడు. రాముణ్ణి చంపడం దేవ అసురులకు కూడా అసాధ్యం అని అకంపనుడు చెప్పాడు. సీతను అపహరించమని సూచించాడు. రావణుడు మారీచుని సాయం అడిగాడు. మారీచుడు రాముణ్ణి రెచ్చగొట్టవద్దని రావణునికి సలహా చెప్పాడు. శూర్పణఖ తన అన్న రావణుడికి సీతను అపహరించమని చెప్పింది. రావణుడు తిరిగి మారీచుడి దగ్గరికి వెళ్లి సీతను అపహరించడానికి బంగారు లేడిగా మారి తనకు సాయం చెయ్యమని మారీచుడిని అడిగాడు. మారీచుడు హితం చెప్పినా రావణుడు వినలేదు. తనకు సాయపడకపోతే మారీచుని చంపుతానన్నాడు రావణుడు. దానితో మారీచుడు చేసేది లేక బంగారు లేడిగా మారి రాముని ఆశ్రమ ప్రాంతంలో తిరిగాడు. సీత బంగారు లేడిని చూసి ముచ్చటపడింది. ఆ బంగారు లేడిని పట్టి తెమ్మని సీత రాముణ్ణి కోరింది. అది మాయలేడి అని లక్ష్మణుడు చెప్పాడు. రాముడు సీత మాట కాదనలేక లక్ష్మణుణ్ణి సీతకు కాపలాగా ఉంచి తాను లేడి కోసం వెళ్ళాడు. మాయలేడి రామునికి దొరకలేదు. రాముడు దానిపై బాణం వేశాడు. మాయలేడి చస్తూ హా సీత, హా లక్ష్మణ అని అరిచింది. ఆ ధ్వని విన్న సీత రాముడు ఆపదలో చిక్కుకున్నాడని లక్ష్మణుడిని రామునికి సాయంగా వెళ్ళమని చెప్పింది. లక్ష్మణుడు కాదంటే అతన్ని సీత నిందించింది. చివరకు లక్ష్మణుడు సీతను విడిచి వెళ్ళాడు. ఇదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో సీత ఉన్న ఆశ్రమానికి వచ్చి తాను రావణుడిని అని చెప్పి సీతను బలవంతంగా తన లంకా నగరానికి తీసుకుపోయాడు. ఇది సీత అపహరించబడిన వివరణ. ఇది మీకు పరీక్షల్లో చక్కగా ఉపయోగపడుతుంది. చక్కగా దీనిని వినండి. ఒకసారి పాఠ్యపుస్తకంలోని అరణ్యకాండం కూడా చదవండి. దానివల్ల మీకు మంచిగా ఉపయోగం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.